హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఇంత ఎలా ఉన్నారండి? బాగున్నారా? సో ఫ్రెండ్స్, ఇదిగో వర్కర్స్ అయితే వచ్చేసారు. వర్క్ అనేది స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ సన్నగా చినుకులు కూడా పడుతున్నాయి వాన పట్టడానికి. ఆగినాయి మళ్ళీ. అమ్మా వద్దొద్దు, అమ్మని అడుగు, నాకు తెలియదు. మళ్ళీ తడిస్తే నడిచిద్దాం, అమ్మని అడుగుమా. సో ఇదిగో చాయ్ అయితే పెట్టేసాను అనమాట వాళ్ళ కోసం. కటింగ్లు జరుగుతుంది. ఎవరి దగ్గర? మన దగ్గరేనా? కాదు, డీజే పాటలతో రాలేదండి సీలింగ్ వర్కర్లు. ఆ రోజు రావటమే, మళ్ళీ రాలేదన్నమాట వర్కర్స్. నిన్న వర్షం పడ్డది, ఇంకా నయ్యం షీట్లు తడిసిపోలే. కొద్దిగా తడిసిన ఎవరు సరిపోయింది. కింద ఎవరు లేరు, అందరు పైనే ఉన్నారు. వెనక మళ్ళీ డాబాకి స్లాబ్ వేస్తున్నారు అనమాట, వేరే వాళ్ళది. సో చాయ్ పెట్టాక చాయ్ ఇద్దామని చెప్పేసి వెళ్తున్నాను. గురు వస్తున్నా పైకి. ఓకే, ఎవరు లేదు. పక్కన కటింగ్ ముందుగా నిన్న ఈ గోడ కట్టారు. త్వరగా నేనైతే ఇదిగోండి ఈ గోడ కట్టారు. ముందు చాయ్ చేద్దాం, చల్లగా అయిపోద్ది. రబ్బానీ ఏం చేస్తున్నారు? ఎంతమంది? ముగ్గురా నలుగురా? ఏంటి వాటర్ కారుతున్నాయా మళ్ళీ? ఏంటిదే? సరే ఉండండి ఒక నిమిషం. పడతారు, వాళ్ళు కూడా పడతారు. ఎందుకు పడతారు? ఇదిగోండి ఫ్రెండ్స్, నిన్నేమో ఈ వర్క్ జరిగింది అనమాట. బెడ్ ఇక్కడ పోసారు. మిగిలిన సున్నం సిమెంట్ ఉంటే ఇందులో పోసారు. అది సిమెంట్. తర్వాత అది ఇంటి పరిస్థితి అయితే అది అలా ఉంది. మళ్ళీ చూసాక వాన స్టార్ట్ అయ్యి ఆగిపోయింది. టైం బాగుంది. ఈరోజు కూడా జాతర అయ్యేది. ఇదిగోండి, నిన్నేమో ఈ గోడ చేశారు ప్లాస్టింగ్. ఈ గోడ ప్లాస్టింగ్ చేశారు నిన్న. గురు పైన అది స్ట్రైట్గా చేయరా? రాదు, సీలింగే చేయిపోయాను. ఈ గోడ నిన్న చేశారు, ఈరోజు ఈ గోడ చేస్తున్నారు. ఇందాక నేను స్లాబ్ అన్నా కదా, అదే ఇది స్లాబ్ చేస్తున్నారు. ఈరోజు చేస్తుంది ఈ వర్క్. నిన్న చేసిన వర్క్ చూపించలేదు కదా. నిన్న చేసిన వర్క్ వచ్చేసి ఇది ఎప్పుడు స్టార్ట్ చేసేది? ఏమో నాకేం తెలుసు. బయట పని ఒకటే ఉండిద్ది. ఇక్కడ నుంచి కట్టండి కూడా, అదంతా గ్లాస్ వచ్చింది. ఇదిగోండి ఇది. అది ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? అదే ఫ్రెండ్స్, నిన్నైతే ఇదిగో అక్కడ గోడ కట్టారు. ఇది ఈ గోడ కట్టారు. ఎక్కడ ప్లాస్టింగ్ చేశారు. ఇదంతా ఊడిపోయింది మొత్తం. నిన్న ఇదంతా ఊడిపోయింది, మొత్తం ఊడిపోయింది. మోటరేనా? వాటర్ కావాలా? లేవు. సరే వెళ్ళేసి వస్తా. అది ఫ్రెండ్స్, నిన్నైతే ఆ వర్క్ జరిగింది. ఈరోజు జరిగే వర్క్ అదనమాట. చూద్దాం ఎక్కడ వర్క్ చేస్తారు ఈరోజు. సీలింగ్ వాళ్ళు రాలేదబ్బా ఈరోజు కూడా. మేస్త్రి ఏమన్నారు? ఏం ఆడుకుంటున్నాడు ఆ కుర్రోడు, మామూలుగా ఆడుకోవట్లే. ఫ్రెండ్స్ ఇదిగో మళ్ళీ మబ్బు పట్టింది. మధ్యాహ్నం అయింది, వీళ్ళు భోజనానికి వెళ్ళి వచ్చారు, రాలేదు.
వాన అయితే మళ్ళీ స్టార్ట్ అవుతుంది. రబ్బానే బాబాయ్ మొహాన్ని తెలియజే. అసలే మన ఎంతంత మాత్రం మొహాలు రా. అప్పుడు నేను చూసేవాడిని ఎక్కడ తగిలింది. సో ఫ్రెండ్స్ మళ్ళీ ఇదిగో వర్షం. గురు ఈ వరుణదేవుడు మన మీద పగబట్టేశాడబ్బా, మళ్ళీ ఆన్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇదిగోండి అయిపోయింది లోపల రూమ్ మొత్తం. సరే ఇదిగోండి మళ్ళీ వాన పడుతుంది. చూడండి మబ్బులు ఎలా వస్తుంది. ఓడి అమ్మ ఇది చూడు. రాము చూడవయ్యా ఇది. చూడకుండా చెప్పయ్యా, చూసి ఎవరైనా చెప్తారు. మా ఆవిడేమో 4:30 అయిపోయింది వాళ్ళకి టీవీ అని అంటుంది. టైం చూస్తే 2:30. అబ్బా ఏంటిది ఫ్రెండ్స్. ఇదిగోండి మబ్బు చూసారు అసలు మామూలుగా లేదు. వర్షం వస్తుందా? వర్షం ఈరోజు బయట పని ఏం లేదు. వర్షం పడితే ఫుల్గా తడుతాం. ప్రిన్సమ్మ అప్పుడే వచ్చి అడుగుతుంది, పప్ప వర్షం పడితే తడుతాను పప్ప అది ఇది. తడిసే అన్న అమ్మ జాగ్రత్త చేసుకోండి, రాత్రి మేస్త్రి ఇంకేం లేదు. వర్షం కోసం వెయిటింగ్. టైం 2:30. బాబాయ్ వాన పడుతుంది అక్కడ చూసావా? లైన్స్ అది కొట్టి వెళ్తుంది చూసావా? అర్థమవుతుందా? తీగలుగా అర్థం అవ్వదు. ఇలా ఒక సైంటిస్ట్ని పక్కన పెట్టుకుని వీళ్ళు అర్థం చేసుకో. నా గొప్పతనం వీళ్ళకి తెలియట్లా. వాళ్ళకే వెళ్ళదు, నాకు తెలియదు. నేను ఆంజనేయ స్వామి లాగా నా గొప్పతనం నాకు కూడా తెలియదు. వద్దులేండి ఫ్రెండ్స్. ఇదిగో మీకు కనిపిస్తున్నాయి లైన్స్. ఇదిగోండి ఇక్కడ, ఇదిగో బాబాయ్ ఇక్కడ తీగలు వస్తాయి చూడు. అది గాలి వాటానికి అలా వెళ్ళిపోతాయి. అదిగోండి వాన పడుతుంది అక్కడ. ఇంతకీ పని ఎంతవరకు జరిగిందో చూద్దాం దా బాబాయ్. రబ్బాని అయితే ఈ రూమ్లోకి వచ్చారా మొత్తం అయిపోయి? ఇక్కడ స్టెప్ పెట్టాలి. ఎప్పుడు పెడతారు? ఈరోజు పెట్టరా? మేస్త్రికి చెప్పి ఎప్పుడు పెడతారు చెప్పండి. ఫ్రెండ్స్ ఇదిగో ఈ చీకట్లో ఏం కనపడతలేదనుకో. ఇది అయిపోయింది ప్లాస్టింగ్, ఇది అయిపోయింది. గురు అక్కడ కూడా స్ట్రైట్గా పెట్టేసేయండి. రాము ఆ పైన కూడా స్ట్రైట్గా పెట్టేసేయండి. గోడలో కలిపేయండి అది. ఇదంతా అయిపోయింది. ఈ కబోర్డ్లు పోసేటప్పుడు గుర్తుపెట్టుకొని మొత్తం కబోర్డ్లు పోయించుకోవాలి, లేకపోతే మర్చిపోతా. రబ్బాని బాత్రూంలో అయిపోయిందా? ఓకే ఓకే. మంచి పగతో చేస్తున్నారండి పని. అయిపోవాలి అన్నట్టు. అవునయ్యా చాలా ఇబ్బంది అయిపోతుంది. ఏంటిది? సరే నేను కిందకి వెళ్ళొస్తా. సర్లే వెళ్తున్నారా కిందకి? ఇంక రానులే. వస్తుంది పెడుతున్నారు. పెట్టారు కదా బాబా టీ? పెట్టారు, వస్తుంది. ఫ్రెండ్స్ ఇదిగో మొత్తం నల్లగా అయిపోయింది. వర్షం అయితే స్టార్ట్ అయింది. నేను అవి చాయ్ పెడదానికి కిందకి వెళ్తున్నాను. చూసారా మేఘాలు ఎంత క్రూరంగా బట్టి ఉన్నాయో. మరీ థిక్ బ్లాక్లోకి వచ్చేసినాయి. ఫ్రెండ్స్ ఇదిగో మస్తు వర్షం పడుతుంది. చాయ్ పెట్టడం వీళ్ళు తాగటం అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు శుభ్రంగా సెలవు తీసుకొని ఇంట్లో చికెన్ కూర వండించుకొని తిని చపాతీ చేసుకోక ఎందుకు గురు? ఏనా అబ్బా చంద్రబాబు జగనన్న ఎవరిని విన్నారనుకో మా గొడుగు కొట్టుకుపోయిందండి. అదిగోండి ఆ చివరి మీకు కనబడుతుంది చూసారా? అది కాలువ. ఇదిగో ఇప్పుడు మీకు కనబడుతుంది చూసారా? బాబా ఏలు పెట్టి చూపి బాబాయ్. ఏదిరాని ఏలేదు అసలు. ఇంకా 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 ఇప్పుడు చూపి. అదిగోండి అది 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 కాలువ అండి, కాలువ. అక్కడ గ్రీన్ పార్క్ రావాలి అని చెప్పేసి అన్నారు ఒకప్పుడు. మరి చూద్దాం డెవలప్మెంట్ అయిన తర్వాత అక్కడ గ్రీన్ పార్క్ వచ్చిందో ఏ పార్క్ వచ్చింది. పర్ఫెక్ట్ అయిపోయింది. ఏమైంది ఫ్రెండ్స్? ఇదిగో మొత్తం వర్షం అంతా పోయింది. మా ఊళ్ళు పనులు చేస్తూనే ఉన్నారు. కానీ ఇక్కడ ఏమైందో తెలుసా? ఈరోజు ఏం కొట్టుకుపోయిందో చూపిస్తా చూడండి. మాకు తప్ప మాడిపోతా
ఏంటి మీరు కూడా చేసేస్తున్నారు? అవునా? ఇదిగోండి ఇదిగోండి ఈరోజు ఇవి పోయినాయి. గురు వెళ్ళేటప్పుడు కొట్టేళ్తారా అది? మళ్ళీ అలా వెళ్ళేసి వెళ్తారేమో. తీనా ఇంకా పట్ట పోయిందిగా వాన అటేసేనా? ఎక్కడ కూడా పోయిందబ్బా. చక్కగా చేయండి. ఇదిగోండి అమ్మా, కొద్దిగా ఆగండి అమ్మా, ఒక 2 రోజులు ఆగండి అమ్మా. నా పని అయిపోయిన తర్వాత నేను ఇష్టం వచ్చినంత పడుదు వాన, అప్పుడు తడిసినట్టు ఉంటుంది నాకు కూడా. ఓ కంగారుగా వచ్చేస్తున్నావు. వీళ్ళు చేస్తుందే సగం పని అంటే ఇంకో సగం పని అయిపోతుంది అందులో. మీకోసం వస్తున్నట్టుంది. ఈరోజు బయట పని నేను చేయలేదండి పోవడానికి. ఇవే పోయినాయి, షేప్ అవుట్లైనాయి.